ప్రభుత్వం కక్షపూరితంగా వేస్తున్నటువంటి కేసులు, దానికోసం చట్టాన్ని ఉల్లంఘించడం, దర్యాప్తు సంస్థల్ని చేతిలోకి తీసుకోవడం, అధికారాన్ని దుర్వినియోగం చేయడం, ఈ అంశాలపైన అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు లేవనెత్తినటువంటి అనేక అంశాల మీద రాష్ట్రంలో ప్రజల మధ్య విస్తృతంగా చర్చ జరుగుతోంది. ఈ సందర్భంలో ప్రజల దృష్టిని మరల్చడానికి ఏదైతే నిజాలు తెలుసో ఆ నిజాలన్నీ కూడా ప్రజలకి పూర్తిగా అర్థమవుతాయి. జగన్మోహన్ రెడ్డి గారు లేవనెత్తిన అంశాల ద్వారానే చంద్రబాబు నాయుడు గారి ముఠ అర్థం చేసుకొని ప్రజల నుంచి దృష్టిని మరల్చడానికి, ఆ నిజాలని ప్రజలకు నుంచి కొత్త కొత్త అబద్ధాలతో వారందరినీ కూడా దృష్టి మరల్చడానికి నిత్యం చంద్రబాబు నాయుడు గారి ముఠ ప్రయత్నం చేస్తూనే ఉంది. అందుకనే రాజ్యాంగబద్ధంగా ఏర్పడినటువంటి సంస్థల నుంచి గాని, కోర్టులు గాని, జడ్జిలు గాని ఎవరు కూడా ట్రయల్ చేయకుండానే ఎల్లో ముఠ ట్రయల్ చేసేస్తా ఉంది. ఎక్కడ రాజ్యాంగబద్ధంగా ఏర్పడినటువంటి సంస్థలు గాని, కోర్టులు గాని, జడ్జి గారులు గాని ఎవరు కూడా ట్రయల్ చెయ్యకుండానే ఎల్లో ముఠ ట్రయల్ చేస్తోంది. ఎంత దుర్మార్గం ఇది! జగన్మోహన్ రెడ్డి గారి మీద కావాలనే విష ప్రచారం చెయ్యాలని, బురద జల్లాలని నిత్యం ఇదే పని పెట్టుకుంటా ఉంది. ఎల్లో ముఠ ఇదే పని పెట్టుకుంటా ఉంది. వాళ్లే ఆరోపణలు చేస్తారు, వాళ్లే ఆధారాలు ఉన్నాయంటారు, చివరికి ఆధారాలన్నీ కూడా చెరిపేశారని కూడా వాళ్లే అంటా ఉన్నారు. ఇవన్నీ ఎందుకు చేస్తా ఉన్నారంటే ఈ లిక్కర్ పాలసీలో ఏదో స్కామ్ జరిగిపోయిందని ఒక కట్టుకథ అల్లి కక్షపూరితంగా కొంతమందిని ఇరికించి జైల్లో పెట్టారు. వారందరూ ఇప్పుడు కోర్టుల దగ్గర బెయిల్ పిటిషన్లు వేస్తుంటే మళ్లీ సరికొత్త ఆరోపణలు చేసి వ్యవస్థల్ని ప్రభావితం చేయాలని నానా రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అందులో భాగంగానే రోజుకొక కొత్త బేతాళ కథ అల్లుతా ఉన్నారు. మొన్నటి వరకు రకరకాల మాటలు మాట్లాడారు. ఇప్పుడేమో కొత్తగా ఇంకొక బేతాళ కథ సృష్టించి డేటా మాయమైపోయింది, డేటా డిలీట్ చేశారు, డేటా కనబడట్లేదని ఒక కొత్త కథ మాట్లాడుతూ ఉన్నారు. ఇది ఒక కొత్త బేతాళ కథ. ఇది ఇందులో 350 టెరాబైట్ల డేటా లేకుండా డిలీట్ చేశారని, ఫోరెన్సిక్ కూడా దొరకకుండా చేశారని కొత్త బేతాళ కథలో రాశారు. దీన్ని బట్టి రాష్ట్ర ప్రజలందరికీ మాకు అర్థమవుతుంది ఏంటంటే ఈ ప్రభుత్వం దగ్గర ఎట్లాంటి ఆధారాలు లేవు, ఇదంతా పెద్ద కట్టు కదా అని రాష్ట్ర ప్రజలకి మాకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మీరు మనుషుల్ని బెదిరించి, లొంగ తీసుకొని, భయపెట్టి, ప్రలోభపెట్టి తీసుకున్నటువంటి తప్పుడు వాంగ్మూలాలు, స్టేట్మెంట్లు తప్ప ఈ ప్రభుత్వం దగ్గర ఆధారాలు గాని, ఎవిడెన్స్లు గాని లేదనేది చాలా స్పష్టంగా అర్థమవుతోంది. ఇప్పటి వరకు వివిధ సందర్భాల్లో గాని, కోర్టుల్లో గాని, విచారణ సందర్భాల్లో గాని ఒక్కటంటే ఒక్క ఆధారాన్ని కూడా కూటమి ప్రభుత్వం చెప్పలేకపోయింది. డేటా డిలీట్ చేసిన అంశంలో ఏపీ బెవరేజ్ కార్పొరేషన్ కి సంబంధించిన అంశం. డేటా డిలీట్ అయితే బెవరేజ్ కార్పొరేషన్ మీద మీరు ఎందుకు కేసులు పెట్టడం లేదు? ఈ బాధ్యత మొత్తం కూడా ఆ డిపార్ట్మెంట్దే కదా. మరి అంత పెద్ద తప్పు చేస్తే మరి ఆ కార్పొరేషన్ మీద గాని, మీరు అక్కడ పనిచేస్తున్న వాళ్ళ మీద గాని ఎందుకు కేసు పెట్టట్లేదని మేము సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. ఈ అంశం మీద మీరు రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి. ఒక బెవరేజ్ కార్పొరేషనే కాదు, డేటా కావాలనుకుంటే మీరు వివిధ కంపెనీలకు సంబంధించినటువంటి లిక్కర్ సరఫరా, ఎగుమతులు, కొనుగోళ్లు, ఎక్సైజ్ మినహాయింపులు, ఆర్థిక లావాదేవీల వ్యవహారాలు కూడా
మాయమయ్యాయని చెప్తున్నారు కదా, మరి అది నేరమే కదా. మరి ఆ కంపెనీల మీద కేసులు ఎందుకు పెట్టట్లా మీరు? డేటా మాయమైతే ఆ బాధ్యత బెవరేజ్ కార్పొరేషన్ది, మరి వాళ్ళ మీదే కేసులు పెట్టట్లా. అట్లాగే కంపెనీల దగ్గర నుంచి కూడా డేటా మాయమైందని చెప్తున్నారు, మరి ఆ కంపెనీల మీద కూడా మీరు కేసులు ఎందుకు పెట్టట్లా? ఇది ప్రభుత్వం తరఫున బెవరేజ్ కార్పొరేషన్ చేసినటువంటి వ్యాపారం అంతా ఏదో తోపుడు బళ్ళ వ్యాపారం లాగా, రోడ్ల పక్కన చేసుకునే వ్యాపారం లాగా మీరు భావించి ప్రచారాలు రాతలు రాస్తున్నారన్నట్టు అనిపిస్తోంది అందరికీ కూడా. అందరికి అలా అనిపిస్తోంది. దేశంలో ఏదైనా కంపెనీ చట్టబద్ధంగా రిజిస్టర్ అయితే వాటి కార్యకలాపాలు కానీ, ఉత్పత్తులు కానీ, సరఫరా కానీ, ఎండ్ యూజర్ కానీ ఇదంతా క్రమ పద్ధతిని జరుగుతుంది. అన్ని వ్యవహారాలు డిజిటలైజేషన్ ప్రక్రియ ఉంటుంది. ఆ మేర పన్నుల చెల్లింపులు, మినహాయింపులు కూడా కంపెనీలు పొందుతాయి. ఒకవేళ డేటా బెవరేజ్ కార్పొరేషన్ దగ్గర కనుక లేకపోతే, డిలీట్ అయితే, మీరు సంబంధిత డిపార్ట్మెంట్ల దగ్గర నుంచి, వివిధ ఏజెన్సీల దగ్గర నుంచి డేటా తీసుకోవచ్చు కదా. వాళ్ళ దగ్గర డేటా ఉంటుంది కదా. ఎందుకు ఈ అంశాలను ప్రస్తావించారు మీరు? ఒక కంపెనీ మరొక కంపెనీకి ముడి సరుకు పంపితే ఆ కంపెనీ దగ్గర డేటా ఉంటుంది. సప్లై చైన్ లో ఇతర కంపెనీలు అన్నిటి దగ్గర కూడా సప్లై చేస్తే డేటా ఉంటుంది. చివరికి పన్ను ఏ ఉత్పత్తుల ఆధారంగా వేశారో ఆ డిపార్ట్మెంట్ల వద్ద కూడా డేటా ఉంటుంది. మరి అలాంటప్పుడు ఇంత డేటా లేదని ఏ విధంగా చెప్పగలుగుతారు? ఏ విధంగా చెప్పగలుగుతారు? డేటా లేదని చెప్పడం కట్టుకథ కాదా? కట్టుకథ కాదా? ప్రజల్ని ఏమార్చాలని చూస్తారా? దీనికి చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ఒకవేళ డేటా కనుక లేకపోతే ఈ చైన్లో అందరూ కూడా నేరం చేసినట్టే కదా. మరి వాళ్ళందరి మీద కూడా కేసులు పెట్టాలి కదా. బెవరేజ్ కార్పొరేషన్ మీద పెట్టాలి, కంపెనీల మీద పెట్టాలి, లేకపోతే వివిధ ఏజెన్సీల మీద కూడా కేసులు పెట్టాలి కదా. ఎందుకు పెట్టరు మీరు? ఎందుకు పెట్టరు? ఇది కట్టు కదా, బేతాళ కదా, లేకపోతే కల్పిత కదా? చంద్రబాబు నాయుడు గారు మీరు సమాధానం చెప్పాలి ఈ అంశం మీద. చిన్నపిల్లల్ని అడిగినా చెప్తారు డేటా ఎక్కడ దొరికిద్దో. ఇంత మాయ ఏంటి? ఇంత దుర్మార్గం అసలు. ఇక్కడ మద్యం తయారు చేసిన కంపెనీల నుంచి బెవరేజ్ కార్పొరేషన్ కి మద్యం సరఫరా అవుతుంది. అక్కడి నుంచి ప్రభుత్వ దుకాణాలకి, అక్కడి నుంచి ఎండ్ యూజర్లకు వెళ్తుంది. ఈ ప్రక్రియ మొత్తంలో కూడా క్యూఆర్ కోడ్ అన్నది చాలా చాలా